హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో నామినేషన్స్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఎలా జరిగింది ప్రాసెస్ ఏంటనేది మాట్లాడుకుందాం. ఓపెన్ డిబేట్స్ జరిగాయంటే సో ఓపెన్ డిబేట్స్ జరుగుతున్నట్టు కనిపించలేదు. మీరు నైట్ మనం ఏదో ప్రోమో చూసాము. సో ఆ ప్రోమోలో చూసిన దాన్ని బట్టి లోపల యాక్టివిటీ రూమ్లో ఇమ్యూనిటీ టాస్క్లు జరిగినట్టున్నాయి. సో ఇమ్యూనిటీ టాస్కులు గెలిచి ఇమ్యూనిటీ స్టార్స్ పొందిన వాళ్ళు మేబీ వాళ్ళ తర్వాత నామినేషన్స్ ప్రాసెస్ ఏమన్నా జరిగాయా, సో ఇంకా క్లియర్ అప్డేట్ రాలేదు. సో ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ప్రకారం నామినేషన్స్లో ఎవరున్నారు ఏంటి అనేది మాట్లాడుకుందాం, ఎలా జరిగింది అనేది. సో హౌస్లో 13 మంది ఉన్నారు, కెప్టెన్ కాకుండా 12 మంది. సో 12 మంది 6 టీంలు కంటే టీంకి 2 లెక్కన డివైడ్ అయ్యారు. మొత్తం మూడు రౌండ్లు జరుగుతాయి ఇమ్యూనిటీ టాస్క్ కోసం. సో ఒక్కొక్క టీంకి 4 పార్టిసిపేట్ చేస్తారు, అంటే 2 టీంలు పార్టిసిపేట్ చేస్తే ఒక్కొక్క రౌండ్లో. సో ఫస్ట్ మనం చూసిన దాని ప్రకారం, ప్రోమోలో చూసిన దాని ప్రకారం, సో ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి దివ్య, సుమను పార్టిసిపేట్ చేస్తారు. ఇమాన్యుయల్, సంజన గారు పార్టిసిపేట్ చేస్తారు. స్టార్స్ కలెక్ట్ చేయాలి దానికి. సో ఆ రౌండ్లో ఒకసారికి ఫస్ట్ 3 స్టార్లు కలెక్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్ వచ్చేసరికి దివ్య, నిఖిత వాళ్ళకి సుమన్ శెట్టి గారు కలెక్ట్ చేస్తారు. అండ్ సెకండ్ స్టార్ వచ్చేసరికి ఇమాన్యుయల్, సంజన గారు. థర్డ్ రౌండ్ వచ్చేసరికి అగైన్ దివ్య, నిఖిత, సుమన్ శెట్టి గారు కలెక్ట్ చేస్తారు. అసలు సుమన్ శెట్టి గారు అయితే మామూలు కాదండి. అసలు ఆయన టాస్క్ ఆడే విధానం కానీ, ఆయన అసలు నెక్స్ట్ కూడా అసలు మామూలు కూడా కాదు, మరణ మాస్ అంతే. ఆయన నిన్న నాకు సార్కి ఏదైతే చెప్పారో నేను 100% ఇస్తాను సార్, మామూలు కూడా కాదు, టాస్కుల్లో అవి ఇవి గట్టిగా ఆడతాను సార్, గట్టిగా చేస్తాను సార్ అని ఏదైతే చెప్పాడో, సో ఆడియన్స్ 81% అది నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా ఈరోజు అంటే ఏం ఆడుతున్నాడు రా బాబు, ఆయన ఏం పీకుతున్నాడు రా, ఏదో హౌస్లో ఉంటున్నాడు, ఏదో మంచితనంతో ఓట్లేస్తున్నారు అని ఒక సెక్టార్ ఆడియన్స్ కానీ ఒక సెక్టార్ పీపుల్ కానీ బిలీఫ్ చేస్తుంటారు ఇప్పటికీ కూడా. సో ఆ బిలీఫ్ని గట్టిగా కొట్టేలాగా, ఆ బిలీఫ్ని తప్పు అని చెప్పేలాగా మేబీ ఆయన ఈరోజు గేమ్ ఆడుతున్నట్టున్నారు. సో ఆయన వరకు ఎంతవరకు అంటే లైక్ తోపు టాస్కులు ఆడారా, లేకపోతే అసలు ఒలింపిక్స్ గేమ్స్ ఆడారా అంటే కాదు, అక్కడ ఏవైతే టాస్కులు పెట్టారో ఆ టాస్కులు విన్ అయ్యారు ఆయన. సో అది చాలు కదా, ఆయన యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది అని క్లియర్గా మనం అది ఎవిడెంట్గా చూడడానికి. సో అలాగే సుమన్ శెట్టి గారు వాళ్ళ టీం గెలిచిందనమాట. సో మామూలు కూడా కాదు, సుమన్ శెట్టి గారు నెక్స్ట్ లెవెల్ అసలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక టాస్క్. సో సుమన్ శెట్టి గారు ఆ సెకండ్ రౌండ్ వచ్చేసరికి భరణి గారు, తనుజ గారు ఒక టీము సెకండ్ దానికి. సో హరీష్ గారు, ఫ్లోరా గారు ఒక టీము. ఈ 2 టీమ్స్లో అసలు విన్నర్స్ ఎవరు లేరనమాట. సో టాస్క్ స్టాప్ చేశారు, అది ఏదో చీట్ జరిగిందని చెప్పి టాస్క్ ఆపేశారు. మళ్ళీ రిజల్ట్ ఇవ్వలేదు. మరి 3వ రౌండ్ జరిగింది. సో రితు కళ్యాణ్ ఒక టీము, శ్రీజ రాము ఒక టీము. సో దీనికి కూడా రిజల్ట్ రాలేదు. ఈ టాస్క్లో కూడా ఏదో అప్పరప్పర్ తాండ్ర జరిగింది. సో ఈ టాస్క్ కూడా రిజల్ట్ లేదనమాట. సో ఈ స్టార్స్ కలెక్ట్ చేయడం ఎలాంటిది, ఇమ్యూనిటీ టాస్క్ ఎలాగైతే ఒకటి ఉందో, సో సెకండ్ ఇమ్యూనిటీ టాస్క్ ఒకటి ఉంది. సో అది ఒక బ్రిడ్జ్ లాంటి టాస్క్ అనమాట. సో మేబీ అది దాటమో అలా కలెక్ట్ చేయడం చేయాలి. ఆ టాస్క్లో వచ్చేసరికి ఏదైతే రిజల్ట్ రాలేదో ఆ టీమ్స్ని మళ్ళీ డిఫరెంట్ చేసినట్టున్నారు, వేరే టీమ్స్గా మార్చినట్టున్నారు టాస్క్ రాని దానికి. సో మళ్ళీ దీంట్లో వచ్చేసరికి సుమన్ శెట్టి గారు అండ్ తనూజ ఒక టీము, దివ్య, ఫ్లోరా ఒక టీము. సో అంటే ఎవరైతే సుమన్ శెట్టి గారు, దివ్య గెలిచారో ఆ సుమన్ శెట్టి గారు ఇంకొక పర్సన్తో గేమ్ ఆడాలి. దివ్య ఏదైతే పర్సన్ గెలిచిందో ఫస్ట్ రౌండ్, ఆ దివ్య ఇంకొక పర్సన్ని తీసుకోవాలి. సుమన్ శెట్టి గారు, తనూజ ఒక టీం అవుతారు అండ్ దివ్య గారు, ఫ్లోరా గారు ఒక టీం అవుతారనమాట. ఓకేనా? సో దివ్య గారు, ఫ్లోరా గారు ఒక టీం అవుతారు అయినప్పుడు సో అక్కడ సుమన్ శెట్టి గారు వాళ్ళ టీం గెలుస్తుంది. సుమన్ శెట్టి గారు, తనూజ గారు గెలుస్తారనమాట. సో ఇప్పుడు సుమన్ శెట్టి గారికి, తనూజ గారికి ఇమ్యూనిటీ స్టార్స్ వస్తాయి. సో వాళ్ళు ఈ వీక్ సేఫ్ అవుతారనమాట నామినేషన్స్ నుంచి ఇంతవరకు. సో ఇప్పుడు తర్వాత నామినేషన్స్లో ఎవరు వచ్చారంటే అట్ ప్రెసెంట్ మనకు తెలిసిన అప్డేట్ ఇప్పటివరకు ఏంటంటే, సో సుమన్ శెట్టి గారు, తనూజ గారు నామినేషన్స్ నుంచి సేవ్ అయిన తరువాత శ్రీజ నామినేషన్స్లోకి వచ్చింది అండ్ మన దివ్య, నిఖిత గారు నామినేషన్స్లోకి వచ్చారు. అలాగే ఫ్లోరా గారు కూడా నామినేషన్స్లోకి వచ్చారు అని తెలుస్తుంది. 3 నామినేషన్స్లోకి వచ్చారు అని తెలుస్తుంది అట్ ప్రెసెంట్. సో మిగిలిన అప్డేట్స్ ఇంకా రావాలి. అండ్ మనకి ప్రోమో రిలీజ్ అయ్యి ఫస్ట్ ప్రోమో మనం చూసేసరికి, నేను చూసేసరికి లేదా సెకండ్ ప్రోమోకి వచ్చేసరికి కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది అసలు మొత్తం ఇంకా ఎవరైనా నామినేషన్స్లో ఉన్నారా అని. సో ఆల్రెడీ 3 నామినేట్ అయ్యారు, మేబీ ఇంకొక 3 నామినేట్ అవ్వచ్చేమో. అంటే ఓపెన్ నామినేషన్స్ అయితే జరిగినట్టు కనిపించట్లేదు. మేబీ ఓపెన్ నామినేషన్స్ జరిగాయా ఏంటనేది నెక్స్ట్ అప్డేట్లో తెలుస్తుంది. ఓపెన్ నామినేషన్స్ జరుగుంటే బాగుండేది, ఆ ఫైర్ అనేది సెట్ అయితే. నిన్న ఆడియన్స్ ద్వారా సంజన గారు అవ్వచ్చు, లేకుంటే నైట్ జరిగిన పెద్ద ఆ గొడవ అవ్వచ్చు, దివ్య, నిఖిత వర్సెస్ సంజన గారు, తనూజ వర్సెస్ శ్రీజ కానీ. సో వీళ్ళందరూ ఒక పగలతో రగిలిపోతూ ఉన్నారు. కొంతమంది ఎస్పెషల్లీ కామనర్స్ మీద సెలబ్రిటీస్ యుద్ధం ప్రకటించేశారు ఆల్రెడీ. వాళ్ళు చూస్తున్న దాని ప్రకారం వీళ్ళకి అంత సీన్ లేదు, కామనర్స్ కానీ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది సెలబ్రిటీస్కి. సో వాళ్ళ మీద కంప్లీట్గా యుద్ధం ప్రకటిస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పుల్ని ఇప్పుడు మొన్నటి వరకు హైలైట్ చేయలేదు, ఇప్పుడు హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. బికాస్ ఆఫ్ ఏదో ఒకటి దొరుకుతారు ఖచ్చితంగా, వీళ్ళు ఒక్కొక్కరు బయటికి పంపించేద్దాం అన్న థాట్లోనే ఉన్నారు.
సో అందుకనే తనూజ వర్సెస్ శ్రీజ కానీ లేకపోతే దివ్య నిఖిత వర్సెస్ సంజన గారు కానీ ఇలా పడతా వస్తుంది అనమాట. సంజన గారు అయితే కంప్లీట్గా దివ్య నిఖితని టెస్ట్ చేస్తున్నారు, ఆమె పేషెన్స్ టెస్ట్ చేస్తున్నారు. ఈమె ఎన్ని మాట్లాడినా ఆమె కూడా అలాగే మాట్లాడుతుంది. బట్ ఆ అమ్మాయి మాటల్లో కొంచెం ఆ పేషెన్సీ మెయింటైన్ చేస్తుంది. మరి ఆ లెవెల్ ఆఫ్ డెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని దాటి మాట్లాడలే అమ్మాయి. సో కొంచెం పర్లేదని మాట్లాడుతూనే ఉంది. సో ఈమె కావాలని పోక్ చేస్తూ ఉన్నారు అసలు ఆ అమ్మాయి రియాక్షన్స్ ఎలాగ ఉంటాయని. అండ్ ఇటు పక్కకు వచ్చేసరికి తనూజ గారికి వచ్చేసరికి శ్రీజ విషయంలో కొంచెం గట్టిగానే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ వీక్లో గుడ్డు దొంగతనం చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉన్నారు, మీరు మరి గట్టిగా మాట్లాడలేదు, మీరు ఎందుకు మాట్లాడలేదు సంజన గారు తీస్తుంటే అని చెప్పి మొత్తం హౌస్ అంతా వీళ్ళ మీద కామనర్స్ అందరూ వీళ్ళని కార్నర్ చేశారు, తండ్రి కూతురుని. సో ఇప్పుడు మరి శ్రీజ కూడా దొంగతనంలో పార్టిసిపేట్ చేసింది కదా, మరి కనీసం చెప్పలేదు కదా నిన్న, అది ఎలా చేస్తుంది, మాకు నీతులు వీళ్ళు చేస్తే బూతులా అన్నట్టు పక్కతో రగిలిపోతుంది. ఇలాంటి రగిలే పగ మీద బిగ్ బాస్ నీళ్లు చల్లుతున్నాడేమో అని అనిపిస్తూ ఉంది ఆ ఓపెన్ నామినేషన్స్ పెట్టక. మేబీ ఫైరా, వర్షమా, లేకుంటే ఇంకోటి ఏందో మనకు తెలవట్లేదు, కానీ ఓపెన్ నామినేషన్స్ పెట్టాలి. ఓపెన్ నామినేషన్స్ పెట్టలేరు, హౌస్లో పెడితే రీసౌండ్ వస్తుంది, దాని అమ్మ తట్టుకోలేకపోతున్నావు, గంటలు నామినేషన్స్ చేస్తున్నావు, అరే మన వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు నువ్వు కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి నామినేషన్స్ అనేది తీసుకోవాల్సింది, సీక్రెట్ నామినేషన్స్ ఇక్కడ డిస్ప్లే చేయాల్సింది. పోయినసారి అలా మొన్న రౌండ్లో కామెంట్స్ అందరికీ ఒకటి ఇచ్చి వీళ్ళకి ఎట్లా డిస్ప్లే చేశారు అలా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి నామినేషన్స్ చేయాల్సింది. ఓపెన్ నామినేషన్స్ కానీ లేకుంటే ఇలాంటి నామినేషన్స్ కానీ లేకపోతే వాళ్ళ పాయింట్స్ వాళ్ళు బయటకి చెప్పలేకపోతే, సో ఇలాంటి టాస్కుల వల్ల నామినేషన్స్ అవి ఇలా జరుగుతూ ఉంటే పోయొక్కతే అంత ఇంట్రెస్ట్ రాదేమో. సో ఇది మంచి ఫైరింగ్ ఎపిసోడ్, సో ఖచ్చితంగా ఫైర్ అవుతుందని అనుకుంటున్నాం. సో మనకి ఇంకా ఫర్దర్ అప్డేట్ రాలేదు కాబట్టి, సో ఆ ఫర్దర్ అప్డేట్స్లో ఏమన్నా గట్టిగా మనకి తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే సో అక్కడ మనం మాట్లాడుకుందాం. అంటే సో మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. జై హింద్.